దయామయుడైన దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున కూడా నేను ఒక చక్కటి వాక్యాన్ని, ఖురాన్ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. ఖురాన్ అంతిమ దైవ గ్రంథం, మానవాళి మార్గదర్శక గ్రంథం. ఒకరికి సంబంధించినటువంటి గ్రంథం కాదు, మానవులందరికీ కూడా సంబంధించినటువంటి గ్రంథం. ఎందుకంటే మానవులందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే కాబట్టి. ఏమండి, ఇది ప్రతి సందర్భంలో నేను ఈ మాట రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే, మనిషి ఇదే విషయంలో ఈ రోజున మరి ఏమంటారు, ఒక మరుపుకు లోనైపోయాడు. దైవం మధ్య చెప్తాడు, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బి రబ్బికల్ కరీం అంటాడు. పరమ దయామయుడైనటువంటి దైవం విషయంలో ఏది నిన్ను మరుపునకు గురి చేసిందయ్యా? ప్రతీది కూడా ఆలోచన చేసి నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఏ విధంగా మర్చిపోగలుగుతున్నావు? నిన్ను పుట్టించినటువంటి సృష్టికర్తకు దూరంగా ఎలా పోగలుగుతున్నావు? ఏ విధంగా ఆయనకు సాటి సమానం కల్పించి ఇతరులను ఆరాధిస్తున్నావు? ఆయనను గుర్తించకుండా ఏ విధంగా ఉన్నావు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడు. మహాశిలారా, దైవం తెలియచేస్తాడు 14వ అధ్యాయము 18వ వాక్యంలో, ఎవరైతే తమ సృష్టికర్తను, తమ ప్రభువును, తన దైవాన్ని ఎవరైతే విశ్వసించరో వారి పనులను తుఫాను రోజున వీచే పెనుగాలి ఎగురువేసే బూడిదతోటి పోల్చవచ్చు. వారు తాము చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలాన్ని పొందలేరు. ఇదే మార్గభ్రష్టత్వానికి పరాకాష్ట అంటే. మహాశలరా, జాగ్రత్తగా వినండి. దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, తన ప్రభువును విశ్వసించని వారి యొక్క సత్కార్యాలు. ఏమండి, చాలామంది చాలా సత్కార్యాలు ఆచరిస్తూ ఉంటారు, మంచి పనులు చేస్తుంటారు, చాలా గొప్ప గొప్ప సత్కార్యాలు, ఇతరులకు సహాయం చేయడము, అవన్నీ కూడా చేస్తుంటారు. కానీ బేస్ అయినటువంటి విషయం, ప్రాథమికమైన విషయం ఏమిటంటే, తనను పుట్టించినటువంటి, తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సృష్టికర్త, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, సర్వేశ్వరుడు అల్లా యెహోవా ఎవరైతే ఉన్నారో, ఆ సృష్టికర్త, ఆ అనిర్వచనీయమైనటువంటి శక్తి, పరమశక్తి ఏదైతే ఉందో దాన్ని నమ్మక, లేకపోతే నమ్మినా కూడా దానికి సాటి సమానం అనేక మందిని కల్పించి, ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి సత్కార్యాలను గురించి తెలియజేస్తున్నాడు. ఏమవుతుంది, తుఫాను రోజున వీచే పెనుగాలి బూడిదను ఏ విధంగా ఎగరగొట్టేస్తుందో ఆ విధంగా తాము చేసినటువంటి సత్కార్యాలు మరి దైవము వాళ్ళ నుక్యము యౌమల ఖియామతి వజన అంటాడు. నేను ఏ విధమైనటువంటి వాల్యూ దానికి ఇవ్వను అంటాడు. ప్రపంచంలోనే వచ్చేసింది పేరు, ప్రఖ్యాతులు, కీర్తి, కండోతి, బిరుదులు, ఈ విధంగా ఈ రూపంలో ప్రపంచంలో దానికి తగ్గ ప్రతిఫలం వచ్చేసింది. కానీ పరలోకంలో దాన్ని ఒక బూడిద మాదిరిగా ఎగురవేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉండదు. ఎందుకు? తనను పుట్టించినటువంటి సృష్టికర్తని అతను ముందు నమ్మలేదు, విశ్వసించలేదు, గుర్తించలేదు. గుర్తించిన ఆయనకు అనేక మందిని సాటి కల్పించడం జరిగింది. అలా కాకుండా ఆయన ఒక్కరిని విశ్వసించి ఆయన ఒక్కనికే ఆ యొక్క దైవత్వాన్ని అతను ఇచ్చి, ఒకవేళ ఈ